తెనాలిలోని గంగానమ్మపేటలో 35, 36 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి పార్టీ సేవల్ని కొనియాడారు. స్థానిక గంగానంపేటలోని 35, 36 వార్డు కౌన్సిలర్లు పెండెల సుబ్బారావు, తాడిపోయిన బ్రహ్మేశ్వరరావుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం లభించిందని, సంక్షేమ ఫలాలు లభించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పెండెల వెంకట్రావు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ 1982లో మరి ఆ రోజు స్థాపించి ఈ రోజుకి 43 సంవత్సరాల నుండి 44వ సంవత్సరంలో ప్రవేశించింది. మరి ఇట్లాగే ఈ శతదినోత్సవం జరుపుకునే విధంగా కూడా మన పార్టీ ముందుకు పోతుంది. మరి 35, 36 వార్డు గంగానమ్మగుడి సెంటర్లో ఈ రోజున తెలుగుదేశం జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది 1982లో ఎన్టీ రామారావు గారు మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 43 నుండి 44వ సంవత్సరం వస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా జెండా ఆవిష్కరణ చేసి ఓ పండగ రోజులాగా జరుపుకుంటున్నారు. అలానే నెక్స్ట్ 50 సంవత్సరాలు వచ్చేటప్పుడు కూడా టీడీపీ ఈ రోజున 35, 36 వార్డులోని ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. రాబోయే కాలంలో ఇంకా ఈ పార్టీ దేశ విదేశాల్లో కూడా విస్తరించి దీన్ని ఇదే దీప్యమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.